హాయ్ ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ అయితే ఇలా చూడండి, చాలా మరకలుగా అయిపోయింది. చూడండి దీని కింద ఇలా చూడండి, ఇక్కడ ఎలా అయిందో. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. ఎలా చేస్తానో ఈజీ వేలో చూడండి. నేనైతే కొంచెం డెటాల్ యూజ్ చేస్తున్నానండి. డెటాల్ అయితే యూజ్ చేస్తున్నానండి. చూడండి, ఎందుకంటే ఏవైనా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అన్నీ. డెటాల్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ మీద మొత్తం అవుతాయి కదా, దీంట్లోనే ఉంటాయి. క్లీనింగ్ అయితే ఫినిష్ అయిపోవచ్చిందండి. అన్నీ తీసుకొచ్చాను అన్నమాట. అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇక ఉండిపోతాయి కదా, అందుకే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఈరోజే పెట్టుకున్నాను. సడన్ డెసిషన్, సడన్గా అనుకున్నాను, ముందు ఏం ప్లానింగ్ లేదు. ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయిందండి. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్ ఎలా సర్దుకుంటానంటే ఇలా కవర్లలోనే పెడతాను. ఇలా కవర్లలో ఎందుకు సర్దుకుంటానంటే ఏదైనా పాడైపోయినా కానీ కవర్లలో ఇంకా వేరే కూడా పెట్టచ్చు. ఇలా పెడతానండి, ఎందుకని నీట్గా ఉంటుంది, మొత్తం సెట్ అయ్యాక చూడండి. ఏంది ఇలా కవర్లో పెడుతుంది అని అనుకోకండి. క్లీన్ చేసుకోకుండా నాకు ఏం ప్రాబ్లం అన్నది రాదు. ఒక 1 month వరకు, 15 days to 20 days వరకు నాకు ఫ్రిడ్జ్ అనేది ఇలా టెన్షన్ ఉండదు అన్నట్టు. ఇలా కూరగాయలు అయితే ఇలా లైన్గా పెట్టేసుకుంటా, అన్నీ నాకు కనబడేలాగా పెట్టుకుంటా. ఆకుకూరలు ఇటువైపున ఇలానే పెడతానండి, ఎందుకంటే అటు బాగా కూలింగ్ ఎక్కువ వస్తే తొందరగా పాడవుతాయి. కరివేపాకు అయినా చూడండి, కొత్తిమీర ఇలానే పెట్టుకుంటా. అయితే ఎక్కువ కూలింగ్ రాకోకుండా ఇక్కడ కొద్దిగా తక్కువ కూలింగ్ వస్తుంది కాబట్టి ఇవి ఫ్రెష్గా ఇలానే ఉంటాయి. ఒక 5 days వరకు నీట్గా ఉంటాయి అన్నట్టు. అయితే నేను ఫ్రూట్స్, యాపిల్స్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, టొమాటో అండి. నేనైతే ఇలా ఫ్రూట్స్ ఇలా సెట్ చేసేసుకొని పెట్టుకుంటాను. చూడండి, ఇప్పుడు బయట ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రిడ్జ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. చూడండి, ఇక్కడ అయితే దోశ పిండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, చాక్లెట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. ఎంత నీట్గా సెట్ చేసుకున్నానో చూడండి. నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప కోసం అయితే ఇలా వెనకాల దాచిపెట్టినాను నేనైతే చాక్లెట్స్, ఎందుకంటే ముందనే ఉంటే అన్నీ తీసేసుకొని ఒక్కటే రోజు అన్నీ తినేస్తూ ఉంటుంది, అందుకే అలా పెడతానండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఏడ్చినప్పుడు ఇస్తాను. తను వేరే టైంలో చూసిందంటే కావాలి అని ఏడుస్తుంది, అందుకని అలా కనబడకుండా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్.